నేను మఠానికి వెళ్ళాలా అమ్మా? చాలా ముఖ్యమైన పనుంది. ఏదో ఒకటి చేయరా. విషయం ఏంటి గంగా? అక్కడికి వెళ్లాల్సిన పనే ఉంది. అమ్మా, నేను నిర్ణయించుకున్నాను. మఠాధ్యక్షుడి పదవిని నేను స్వీకరించలేను. నాకు బదులుగా మఠాధ్యక్షుడి పదవి ప్రతాప్కి ఇవ్వడం జరుగుతుంది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు శివబాబు? గ్రామస్తుల మాటల్ని పట్టించుకుంటున్నావా? అవునన్నయ్య, అమ్మ చాలా సరిగ్గా చెప్పింది. నేను ఈ స్థానాన్ని ఎలా తీసుకోగలను? నా స్థానాన్ని కాదు ప్రతాప్, నాన్నగారి స్థానాన్ని, నాన్నగారి కర్తవ్యాన్ని, బాధ్యతల్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు మఠాధ్యక్షుడిగా నువ్వున్నా నేనున్నా దానిలో పెద్ద తేడా ఏముండదనిపిస్తోంది. అదీ కాకుండా నిన్న ఈ విషయం నిరూపణ అయిపోయింది. నాకు మఠాధ్యక్షుడయ్యే అర్హత ఎంత మాత్రమూ లేదు. అందుకే ఈ బాధ్యతని నువ్వే నిర్వర్తించాలి ప్రతాప్. నువ్వు ఎంతగా చెప్పిన తర్వాత కూడా నేను కాదని ఎలా చెప్పగలను? చాలా మంచిది ప్రతాప్, నువ్వు వెంటనే దీనికి ఒప్పుకున్నా. అందుకే ముందుగా నేను మఠంలో నీ పగిడి ఆచారం గురించి మాట్లాడి ఉంచాను. ఇక మనం వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోవాలి. అందరూ త్వరగా మీ టిఫిన్లు కానిచ్చి మఠానికి వెళ్ళడానికి వెంటనే సిద్ధం కావాలి. గంగా, నువ్వు మఠానికి వెళ్ళాలన్నావుగా, చూడు దానికదే అవకాశం దొరికింది. స్వస్తిన బృహస్పతి దదాతు ఓం గజాననం భూతగణాథ సేవితం కపిత్తదం ఫలజార్వక్షణం ఉమాసంజోగ వినాశకారకం నమామి సర్వమంగళం ఓం బ్రహ్మామరారి త్రిపురంతకారి గానో సజీవ వసుదేవదస్తే గురుస్తే. ఏదో గందరగోళం ఉంది, నేను తెలుసుకుని తీరాలి. బాగానే ఉన్నాయి. ఈరోజు కూడా ఎవరో పాలు ఉంపారని నాకు అనిపిస్తోంది. అంటే దీని అర్థం చోటు పాలు తాగలేదన్నమాట. తను నాతో చెప్పాడు మందు కలిపిన పాలు ఇక్కడే పారబోస్తానని. మరి చోటు అసలు మందు తాగినప్పుడు ఆ వ్యక్తి అలా ఎలా చెప్పగలడు చివిచ్చిన మందు వల్లే ఆ చోటు చనిపోయాడని? ఏమైంది గంగా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,